తెలంగాణలో సిద్దిపేట అంటేనే ఒక చైతన్యమైనటువంటి ప్రాంతం. ఇక్కడి ప్రాంతంలోని ప్రజలు ఉద్యమాన్ని ఉరుతలూగించేటువంటి విధంగా ఈ సిద్దిపేట గడ్డ నుండి మొదలై దరువు కళా బృందం అనేది ఒక 25 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో దరువు తెలంగాణ సాంస్కృతిక సంబరాలను ఉద్దేశించి ఈరోజు ఇక్కడ వాల్ పోస్టర్ అనేది ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం, అదేవిధంగా నిరుద్యోగ కళాకారుల సంఘం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దరువు కళా బృందం సభ్యులందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా పాట అనేది ఆ రోజు ఉన్నటువంటి వీరులారా వందనం అనేటువంటి పాట విద్యార్థి ఉద్యమాలను ప్రేరేపించి ఒక విద్యార్థి మహోత్తరమైనటువంటి ఉద్యమానికి అదొక దారి వేసింది, బాటలు వేసింది. అటువంటి పాట ఇవాళ 25 ఏళ్ళు అవుతున్నటువంటి సందర్భంలో మన రవీంద్ర భారతిలో తేదీ 20 ఏప్రిల్ ఆ రోజు జరిగేటువంటి ఆ సభకు వేలాది మంది, వందలాది మంది, వేలాది మంది తరలి వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాము. తెలంగాణ ఉద్యమంలో ఏ వేదిక మీద అయినా వీరులార వందనం పాటతోటి మొదలయ్యేది. విద్యార్థి ఉద్యమాలను ప్రేరేపిస్తూ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి వీరులార వందనం పాట 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని రవీంద్ర భారతిలో ఈ నెల 20 తారీఖున పెద్ద ఎత్తున దరువు జాతర కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వేలాదిగా కళాకారులు తరలి రావాలని కోరుకుంటూ వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. మాతగాదనులారా మరచిపోము మేము, మాతగాదనులారా మరచిపోము మేము, మాతగాదనులారా మరచిపోము మేము, మాతగాదనులారా మరచిపోము మేము. గుండెల్లో గుడి గడుతాం, పోరు దండం మెడుతాం, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, అయ్యో వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. జై తెలంగాణ, జై తెలంగాణ, కళాకారుల ఐక్యత వర్ధిల్లాలి, కళాకారుల ఐక్యత వర్ధిల్లాలి. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి ఉధృతం పోసిన పాట వీరులార వందనం పాట. ఈ పాటను రాసింది మన దరువు ఎల్లన్న. ఈ పాటను తన గాత్రంతో అందంగా ఆలాపించింది దరువు అంజన్న. వాళ్ళిద్దరి నేతృత్వంలో పురుడు పోసుకున్న ఈ పాట తెలంగాణ ఉద్యమంలో ప్రతి వేదిక మీద, ప్రతి ఒక్క పల్లెల్లో ప్రతి ఒక్కరిని కూడా చైతన్యం చేసి అమరవీరులను స్మరించుకుంటూ ఉద్యమానికి పునాదులేసిన పాట వీరులార వందనం. ఈ యొక్క పాటను రాసినటువంటి కవులు, కళాకారులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వారిద్దరు పురుడు పోసుకున్నది దరువు కళా బృందంలో. ఆ దరువు కళా బృందం ఏర్పడ్డది 1999లో సిద్దిపేట డిగ్రీ కళాశాల సాక్షిగా. ఇక్కడ ఏర్పడినటువంటి ఈ దరువు కళా బృందం నేటితో 25 సంవత్సరాలు గడిచింది. కాబట్టి 25 సంవత్సరాల పండుగను, దరువు జాతరను రేపు 20 తారీఖు ఏప్రిల్ మన రవీంద్ర భారతిలో మధ్యాహ్నం 1 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 9 గంటల వరకు మన యొక్క కళలు, మన యొక్క పాటలు, మన యొక్క మాటలు, తెలంగాణ అమరవీరుల ఆత్మ యొక్క అన్ని అంశాలను పాటల రూపంలో పాడుకొని సంబరాలు చేసుకోవడానికి ఆ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి కవులు, కళాకారులు, మేధావులు,
మన ఉద్యమకారులు ప్రతి ఒక్కరు కూడా అక్కడికి విచేసి మన ఆట, మన పాట, మన యొక్క వెదలు, మన యొక్క గాథలు అన్నింటిని కూడా పురుసత్తుగా చెప్పుతందుకు అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. మీరందరూ కూడా ఎక్కువ సంఖ్యలో రావాలి. ముఖ్యంగా సిద్దిపేట గడ్డ ఉద్యమాల గడ్డ కాబట్టి మనం ఎక్కువ మొత్తంలో పోయి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్క కళాకారులను వేడుకుంటూ ఇంతటితో మీ అందరూ కూడా రావాలని పిలుపునిస్తూ జై తెలంగాణ, ప్రజా కళలు, ప్రజా కళలు. తొక్కుతూ పదం పాడుతూ పల్లెలన్నీ ప్రభంజనమై ముక్కోటి తెలంగాణ వారసులంతా ఒక్కటై గర్జించినటువంటి పాట ఈరోజు తెలంగాణలో ప్రతి పల్లెలోన స్కూల్ పిల్లగాడి నుంచి పాలు తాగే పిల్లగాడి నుంచి ఈరోజు మరి ఎంతో ఉధృతంగా ఉద్యమంలో ఉద్యమించినటువంటి పాట మరి వీరులారా వందనం అనే పాట ఈరోజు చూసినట్టయితే మరి ఎంతో పాటకు పట్టాభిషేకం లాగా మా కళాకారులందరికీ ఈ యొక్క పాటకు ఒక గర్వాన్ని, ఒక గౌరవంగా ఉన్నందుకు మేము ఎంతో సంతోషంగా పడుతూ అందరూ వచ్చేసి మరి యొక్క ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, చదువుకోకడు కానీ సాగనంపిన తండ్రి, చదువుకోకడు కానీ సాగనంపిన తండ్రి, చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు, చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు, సావు వార్త వింటా గుండె పగిలిన తల్లి వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. మరి పాట రాసినటువంటి ఆ యొక్క ఎల్లనకు మరి పాడినటువంటి దర్వంజనకు కళాభివందనాలతోటి తెలియజేసుకుంటున్నాము. మరి అందరూ వచ్చేసి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై తెలంగాణ, కళాకారుల ఐక్యత. 1999లో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పురుడుపోసుకున్నటువంటి దరు కళా బృందం ఇలా దరు 25 ఏళ్ళ పురస్కరించుకొని దరు జాతర కార్యక్రమాన్ని హైదరాబాద్ నడిబొడ్డున రవీంద్ర భారతి వేదికగా జరుగుతున్నటువంటి దరు జాతర కార్యక్రమానికి కవులు, కళాకారులు, మేధావులు ప్రతి ఒక్కరు కూడా పెద్ద సంఖ్యలో హాజరు కావాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి దరు అంటేనే ఎంతో మందికి ఆదేరుగా నిలబడ్డటువంటి దరు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా జేఏసీ స్థాపనలో కూడా దరు కీలక పాత్ర పోషించినటువంటి వైనం, తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఎన్నో పాటలను అందించినటువంటి దరు సంస్థ, దరు వ్యవస్థాపకులు దరు ఎల్లన్న ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులైనటువంటి దరు అంజన సారథ్యంలో నిర్వహించబోతున్నటువంటి దరు జాతర కార్యక్రమం మరి 20వ తారీఖు నాడు, ఈ నెల 20వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరై ఆ కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఢిల్లీ నుంచి మరి ఢిల్లీ వేదికగా జేఏసీ జంతర్ మంతర్ వద్ద తెలంగాణ సాధనలో కీలక దశను మరి ఎంచుకున్నటువంటి ఆ దరువు సంస్థ మరి ప్రత్యేకంగా పార్టీలకు అతీతంగా నిర్మించబడ్డటువంటి దరువు కళా బృందం ఎన్నో అవాంతరాలను దిగమింగుకుంటూ ముందు నడిపినటువంటి దరువు సంస్థకు ఇవాళ ఆదరణ లభిస్తుందంటే దానికి నిదర్శనం వాళ్ళ యొక్క శ్రమ, వాళ్ళకు తగ్గట్టుగా నడిపినటువంటి ఆ ఉద్యమ పోరాట పంత. ఇవాళ జైలులో కూడా ఉండి కూడా పాటలను అందించినటువంటి దరువు కళా బృందం మరి దరువు ఎల్లన్న రాసినటువంటి పాట చెంచల్గూడ జైలులోన చంద్రవంకలారా చంద్రవంకలారా రేపటి తెలంగాణకై పోరు చేసినారా పోరు చేసినారా జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ నా జంగు తెలంగాణ తెలంగాణ జైలులోన చంద్రవంకలారా ఓ చంద్రవంకలారా తెలంగాణ తొలిపొద్దును చూడలేనటువంటి దుస్థితికి ఒడిగట్టినటువంటి ఆ దశ నుంచి ఇవాళ తెలంగాణ మరి నివ్వరపోయే విధంగా మరి మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని నెమరు వేసుకుంటూ ఆనాటి గుర్తులను యాద్ చేసుకుంటూ ఎన్నో పాటలు అందించినటువంటి దరువు కళా బృందం ఇలా దళిత రత్నాలు కావచ్చు, కొట్లాట కావచ్చు, ఎన్నో పాటలను అందించినటువంటి క్యాసెట్ల రూపంలో మనకు అందించినటువంటి ఆ పాటలను ఎంతో మంది కళాకారులు వేదిక మీద పాటలు పాడుకుంటూ ఎదిగినటువంటి తరుణాన్ని గుర్తు చేసుకుంటూ
ఆ రోజు యాద్ చేసుకునేటువంటి ఒక గొప్ప కార్యాన్ని సిద్ధించుకుంది ఈ దరువు కళా బృందం. ఈ దరువు జాత కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరం కూడా నలుమూలల నుంచి విచ్చేసి విజయవంతం చేస్తారని ఆశిస్తూ జై తెలంగాణ. జై తెలంగాణ.